జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరసా వహిస్తానని జనసేన నేత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. తనను ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేసేందుకు సిద్ధమేనని అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాటాలను మొదలు పెడుతున్నారన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఆశయాల స్ఫూర్తితోనే తాను జనసేన పార్టీలో చేరానని చెబుతోన్న జానీ మాస్టర్తో మా నెల్లూరు కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంతలో తెరపైకి అనేక మంది నేతలు వస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నెల్లూరులో పోటీ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇవాళ ఒక మీడియా సమావేశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ నెల్లూరుకు వచ్చారు, నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టారు, ఏంటి కార్యాచరణ? జనసేన నుంచి పోటీ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి, నిజమేనా? సార్, పోటీ విషయం అంటే కళ్యాణ్ గారు చేయమంటే చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్. లేదు అని అంటే ఆయన వెనకాల ఉన్నామంటే ఆయన వెనకాలడానికి ఉన్నాను సార్. సో మా అధినేత ఏం చెప్తే అదే సార్, జనసేన అధినేత ఏం చెప్తే అదే సార్. సో అంటే ఇప్పుడు చేరారు పార్టీలో చేరే సమయంలో ఎలాంటి హామీలు ఏమైనా ఇచ్చారు? సార్, కళ్యాణ్ గారు నేను ఇట్లా వస్తున్నాను, నేను చేరాలనుకుంటున్నాను అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి, దాన్ని తట్టుకొని ఉండగలం అంటే, అన్న మీరున్నారు కదా, నాకు అల్లా ఉన్నాడు, మీరున్నారు, ఏమవ్వదు, నేను వస్తాను. సో మనం మంచి చేయడానికి వెళ్తున్నాం కాబట్టి సో మనకు అండ ఉంటుంది, దేవుడు అండ ఉంటుంది, ప్రజలు అన్న ఉంటుంది, మనకి ఏమవ్వదు, హ్యాపీగా ఉంటాను, నేను కష్టపడతాను, నేను వస్తాను, మీతో ఉంటానంటే సార్ ఇమీడియట్లీగా ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. మీరు జనసేనలోకి వచ్చారు, జనసేన తీర్థం పుచ్చుకున్నారు, నెల్లూరులో కార్యాచరణ కూడా స్టార్ట్ చేస్తారు. అయితే నెల్లూరు జిల్లా జనసేన విషయానికి వస్తే ఇక్కడ వర్గపోరు భారీగా ఉంటుందనే ఒక టాక్ అయితే నడుస్తుంటుంది. ప్రధానంగా సిటీ నియోజకవర్గంలోకి వస్తే 2 గ్రూపులు, 4 తగాదాలు ఉన్నటువంటి పరిస్థితి, అందరినీ మేనేజ్ చేసే పరిస్థితులు ఉంటాయంటారు. ఖచ్చితంగా సార్, నేను ఒక పిలుపు ఇవ్వగానే అందరూ వచ్చేసారు సార్. కిషోర్ గారు వచ్చారు, హరి గారు వచ్చారు, మన చిరంజీవి యూత్ అటు సైడ్ నుంచి మొత్తం వచ్చారు, కళ్యాణ్ గారి యూత్, వీళ్ళందరూ వచ్చారు. మాకు అలాంటి ఏం ఉద్దేశాలు లేవండి, మేమంతా హ్యాపీగా ఉన్నాం. ప్రశాంత్ వచ్చారు, అందరూ మేము హ్యాపీగా ఉన్నాం. బయట చూసేవాళ్ళు ఏదో అంటే వీళ్ళు కలిసిపోతున్నారు, ఎక్కడ సింబలే ఉంది కదండి, ఏది పిడికిలు బిగిస్తే గట్టిగా ఉంటుంది, సో ఏదైనా సాధించవచ్చు అని చెప్పి. సో ఎక్కడ వీళ్ళు పిడికిలు బిగించి ఎక్కడ ఒకటైపోతారని ఒక దిష్టి లాంటిది ఏదో క్రియేట్ చేస్తున్నారు సార్. అలాంటి ఏం లేదు సార్. ఇక్కడికి అందరు వచ్చారు, ఒక మనుక్రాంతి గారు రాలేదు. నాకు కళ్యాణ్ గారు, మా జనసేన అధినేత కళ్యాణ్ గారు, ఇక నెల్లూరు నుంచి మనుకాంత్ రెడ్డి గారికి ఇస్తున్నాను, జానీ నువ్వు ఆయనకి చెయ్యానంటే నేను ఏమంటారు చొక్కాలు చింపుకొని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నటువంటి పరిస్థితుల్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ముందుకెళ్తుంది. ఆ క్రమంలో నెల్లూరు జిల్లాలో జనసేనకి సీటే లేదనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా విస్తృత పర్యటనలో ఆయా ఇన్ఛార్జీలు చేస్తున్నారు. ఖచ్చితంగా జనసేనకి సీటు ఉండే అవకాశం ఉంది సార్. అది మా కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు సార్. ఆయన ఒక ప్రోటోకాల్ అనుకుంటారు, అంటే మాకు చెప్పింది కూడా ఒక ప్రోటోకాల్ ఉంది. సో ఆ ప్రోటోకాల్ పరంగా మేము వెళ్తున్నాము. కళ్యాణ్ అన్న ఇది అని డిసైడ్ చేసి మాకు ఇది అని చెప్తే మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం సార్. లేదు జనసేనకి ఇక్కడ సీట్ లేదు అన్నా కూడా ఇక్కడి నుంచి మేము అది ఎక్కడ సీట్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి మేము కష్టపడడానికి ఉన్నాం సార్. అంతేగాని వీళ్ళకి ఇచ్చారు, ఈ పార్టీకి ఇచ్చారని మాకు భేదాలే లేవు సార్. ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి. నేను నెల్లూరు జిల్లాలో పుట్టాను కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా నెల్లూరు జిల్లాని ఒక బాగు చేయండి. మున్సిపాల్ సంబంధించిన కానీ దోమలు అన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. సో ఇవన్నీ బాగు చేసి ఒక మంచి సిటీ లాగా దీన్ని చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సామాజిక న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓవరాల్గా తీసుకుంటే ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే రాజకీయంగా ఏదైతే ప్రతి నియోజకవర్గంలో కూడా విస్తృతంగా దీనికి సంబంధించినటువంటి ప్రచారాలు జరుగుతున్నటువంటి సందర్భంలో జనసేన నుంచి నెల్లూరు జిల్లాలో ఒక సీటు కావాలనేది జనసేన శ్రేణుల ప్రధాన డిమాండ్గా మారింది. ఈ క్రమంలో తెరపైకి అనేక పేర్లు వస్తున్నటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్ కూడా తాజాగా నెల్లూరులో పలు పోరాటాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.